వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం. శ్రీశైలం పాతాళగంగ మెట్ల మార్గంలో చిరుత హల్చల్. హసన్పర్తిలోని ఎంజేపీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్. వేలాలగట్టు మల్లన్న స్వామిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి చేతుల మీదుగా ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ ఆఫ్టర్ 2026 డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా జిల్లాలో విద్యారంగాన్ని మరింత పటిష్టం చేస్తామని కలెక్టర్ తెలిపారు. అనంతరం పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆప్టా రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ తరపున కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి మేడం గారి చేత డైరీ ఆవిష్కరణ కోసం జిల్లా బాధ్యులు, మండల బాధ్యులు చాలామంది హాజరయ్యి మేడం గారి చేత డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది. ఎన్నో విషయాలు మేడం గారి చేత విద్యాపరమైనటువంటి అంశాలు చర్చించడం జరిగింది. అలాగే అనంతరము పాణ్యం నియోజకవర్గపు ఎమ్మెల్యే గారైనటువంటి గౌరి చరిత మేడం గారిని కూడా కలవడం జరిగింది. మేడం గారి చేత డైరీని, క్యాలెండర్ను ఆవిష్కరించి అటు పిమ్మట విద్యాపరమైనటువంటి ఎన్నో విషయాలను మేడం గారి చేత చర్చించడం జరిగింది. మేడం గారు కూడా ఈ టెట్ అంశంపై కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తామని చెప్పడం జరిగింది. అలాగే అనంతరము కర్నూలు డిఈఓ గారిని కలవడం జరిగింది. డిఈఓ గారు కూడా ఎంతో ఆదరంగా ఆహ్వానించి మా యొక్క క్యాలెండర్ను, డైరీని ఆవిష్కరించి ఎన్నో విషయాలు విద్యాపరమైనటువంటి అంశాలపై చర్చించడం జరిగింది. డిఈఓ గారు కొత్తగా జాయిన్ అయినందువల్ల కర్నూలు జిల్లా గురించి చాలా విషయాలు మాతో చెప్పడం జరిగింది. మాకు కర్నూలు జిల్లా గురించి మా దగ్గర నుంచి కూడా ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఈ ఆవిష్కరణకు సహకరించినటువంటి డిఈఓ గారికి మా కోసం ఎంతో సమయం వెచ్చించి మా విషయాల గురించి ఆలోచించి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటానని రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి ప్రకాష్ రావు గారితో కూడా చాలాసేపు చర్చించడం జరిగింది. డిఓ గారికి మరియు ఎమ్మెల్యే గౌరి చరిత మేడం గారికి మరియు కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎం మధుసూదన్ రెడ్డి, కర్నూలు జిల్లా అధ్యక్షుడు. ఉల్లి పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కర్నూలు జిల్లాకు విచ్చేశారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో పాటు మంత్రి టీజీ భరత్, ఎంపీ పంచలింగాల నాగరాజు, వివిధ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. నంద్యాల జిల్లా శ్రీశైలం పుణ్యక్షేత్రంలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగా మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ శాస్త్రి ఇంటి ఆవరణలో అర్ధరాత్రి చిరుతపులి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాలో నమోదయ్యాయి. ఉదయం చూసిన కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో అప్రమత్తంగా ఉండాలని అటవీ దేవస్థానం అధికారులు సూచిస్తున్నారు.
కోనసీమ జిల్లా కలెక్టర్కు తప్పిన ప్రమాదం. సంక్రాంతి పడవ పోటీల ట్రయల్ రన్లో పాల్గొనగా ప్రమాదవశాత్తు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కాల్వలో పడిపోయారు. లైఫ్ జాకెట్ ఉండడంతో నీట మునగలేదు. సిబ్బంది సకాలంలో స్పందించి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. బాగా ఫోటోలు బాగానే వస్తున్నాయి. ఆ బోట్ ఈ బోట్ ఈ బోట్ తీసేస్తారా? బాగా ఫోటోలు బాగానే వస్తున్నాయి. ఆ బోట్ ఈ బోట్ ఈ బోట్ తీసేస్తారా? తిరుపతిలో భద్రతా వైఫల్యం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మందుబాబు వీరంగం. ఏకాంత సేవ ముగిశాక మద్యం మత్తులో ఆలయం గోడ దూకి ఆలయంలోకి ప్రవేశించి గోపురంపై ఉన్న కలశాలను లాగేందుకు యత్నించిన మందుబాబు చాలాసేపు ప్రయత్నించి నిందితుడిని కిందికి దింపిన పోలీసులు. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష కార్యక్రమాన్ని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ బాలికల విద్య కోసం సావిత్రిబాయి పూలే చాలా కృషి చేశారని, దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళల విద్య కోసం ప్రత్యేకంగా పాఠశాలలు ప్రారంభించారని తెలిపారు. సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మనం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే విద్యార్థుల అభ్యున్నతి కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలోని మహిళా ఉపాధ్యాయులను కలెక్టర్ సత్కరించారు. సరళ గారు, గౌరిశెట్టి సరళ మేడం గారు కలచర్ల, కొత్తపల్లి సరస్వతి మేడం గారు గర్ల్స్ విలపల్లి, తదుపరి ఆడపు మాధవి గారు సిద్ధంగా ఉన్నారు. సరస్వతి ఆడపు మాధవి గారు ఇదంతా కూడా ఎస్టేట్ కాన్స్టెన్స్ నుంచి. నెక్స్ట్ మంజుల మేడం గారు సిద్ధంగా ఉన్నారు. తన పేజ్
పూలే చేస్తున్నారు ఇప్పుడు అంటే జనరలీ సావిత్రిబాయి పూలే కూడా లాట్ ఆఫ్ కష్టాలు కానీ లేకపోతే ఇందాక మాట్లాడుతున్నాం లాట్ ఆఫ్ ఇబ్బందులు ఫేస్ చేస్తూ టీచింగ్ కానీ లేకపోతే ఆ సోషల్ చేంజ్ అనేది తేడానికి ట్రై చేశారు. సో ఇన్ ద మెమోరీ ఆఫ్ దోస్ గ్రేట్ పీపుల్ విల్ పే ఆర్ రెస్పెక్ట్ అండ్ హోమేజ్ టు ఆల్ దోస్ పీపుల్. అండ్ ఆల్సో ఈ మూమెంట్ ఒక టోకెన్గా తీసుకొని బాగా పనిచేసిన మీ అందరి టీచర్స్ కూడా ఆల్ ఫీమేల్ టీచర్స్ కూడా వీ వాంట్ టు అప్రిషియేట్. సో దిస్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మీ మీద కూడా రెస్పాన్సిబిలిటీ ఎక్స్ట్రా ఉంటుంది, మా మీద కూడా ఎక్స్ట్రా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి వీ అప్రిషియేట్ ఈచ్ వన్ ఆఫ్ యువర్ good work and request you and also appeal to you to work more and మిమ్మల్ని తీసుకొని మిగతా వాళ్ళని కూడా ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. భారతదేశ తొలి మహిళా సంఘ సంస్కరణి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 195వ జయంతిని ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. స్త్రీల విద్య, సామాజిక సమానత్వం కోసం అవమానాలు, దాడులు ఎదుర్కొని ధైర్యంగా పోరాడిన మహనీయురాలిగా సావిత్రిబాయి చరిత్రలో నిలిచిపోయారు. అక్క వీడియో చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాడే విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి సామాజిక విప్లవ పితామహుడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన సతీమైనటువంటి సావిత్రిబాయి పూలే గారికి విద్యను నేర్పించి విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి మహిళలు చదువుకోవడం వల్లనే అన్ని రంగాల్లో ముందుకు పోతారని చెప్పి తన భార్యకు విద్య నేర్పించినటువంటి తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే కాబట్టి సావిత్రిబాయి పూలే ఏదైతే విద్యను కోరుతుందో ప్రతి బిడ్డ చదువుకొని మహిళలందరూ అన్ని రంగాల్లో ఎదగాలని కోరుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సావిత్రిబాయి పూలే జయంతిని తొలి ఉపాధ్యాయ దినోత్సవంగా ప్రకటించాలి. అధికారికంగా జీవో ఇచ్చి భారతదేశంలో ఉన్నటువంటి అడుగు బలహీన ప్రజల యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు మత్తుల లక్ష్మీకాంత్, బీసీ రిజర్వేషన్ల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు. జై బీసీ, జై జై బీసీ. హన్మకొండ జిల్లా హసన్పర్తిలోని ఎంజేపీ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు సందర్శించి 10వ తరగతి విద్యార్థులను ప్రశ్నలు అడిగి చదువు స్థాయిని పరిశీలించారు. 100% ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.
జనవరి 1న విడుదలైన శకుంట బాణం చిత్రం 2026 తొలి హిట్గా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ కుటుంబ సభ్యులతో కలిసి చూసే సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని, శకుంట బాణంను ఇంత పెద్ద విజయంగా నిలిపిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే విధంగా కర్నూలులో ఈ నెల 4వ తేదీ మేలుకొలుపు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మేలుకొలుపు ఆధ్వర్యంలో నగరంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ జై భరత్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ స్థాయి వక్త డాక్టర్ సంజయ్ గోస్వామి ప్రస్తుత సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చెబుతారని, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలని కోరారు. రానా పిల్లలు ఇప్పుడు మళ్ళీ తర్వాత మన పవన్ అందరినీ రమ్మని. వీళ్ళు తరుణ్ వాళ్ళు వచ్చినారా? రాలేదా? నమస్కారం అండి అందరికీ. సో ఇప్పుడు రేపు ఆదివారం నాడు మన కర్నూలులో ఎక్సలెంట్ ప్రోగ్రామ్ జరగబోతుంది. అంటే ఎంటైర్ పీపుల్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న ప్రాబ్లమ్స్ని ఏమన్నా వాటిని గుర్తుపెట్టుకొని అంటే సమాజ సేవ కొరకు ఒక మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఒక సంజయ్ గోస్వామిని ఇంటర్నేషనల్ స్పీకర్ని పిలిపించి, దాంతోపాటు మన కర్నూలు ముఖ్య అతిథులు అతిరథం మహారాజులను కూడా ఈ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడమైంది. ఒక ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు అంటే అందరూ కూడా ప్రజలు అంటే ఏం చేయాలనో అర్థం కాదు, ఎక్కడికి పోవాలనో అర్థం కాదు, ఎలాంటి వాటిని మనం ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద సతమతమవుతున్న సమయంలో ఒక సొల్యూషన్ అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎవరెవరికి. అంటే ఒక చిన్న వ్యాపారి కూడా ఇబ్బందులు పడుతున్నాడు, ఒక చిన్న కిరాణం స్టోర్ కూడా జరగట్లేదు అంటున్నారు, మెడికల్ స్టోర్ జరగడం లేదంటున్నారు, బంగారు ఏమో విపరీతంగా పెరుగుతుంది. సో ఇలాంటి సమస్యలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సొల్యూషన్ ఏంటి అని చెప్పేవాళ్ళు లేక అందరూ కూడా ఆందోళన చెందుతున్నారు. అలాంటి వాళ్ళకి అందరి కోసం రేపు మనకు అంటే రేపు అనగా ఆదివారం నాడు 4వ తారీఖు జనవరి 4వ తారీఖు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మనం ఈ యొక్క సామాజిక ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. దీనికి వరల్డ్ క్లాస్ ట్రైనర్ స్పీకర్ వచ్చి మనకు కావాల్సిన అంటే వీటన్నిటికీ ఇబ్బందులు పడుతున్న వాటన్నిటికీ సమస్యలు అంటే ముఖ్యంగా సెల్ ఫోన్ వలన యువత ఎలా పెడదారి పడుతుంది, పిల్లలు డ్రగ్స్కి అడిక్షన్ ఎలా అవుతున్నారు, తర్వాత ఏ బిజినెస్ చూసినా కూడా అంటే చిట్ ఫండ్ వాళ్ళని అడిగితే చీటీలు వేయడం లేదు సార్ అంటున్నారు, బ్యాంక్ వాళ్ళని అడిగితే డిపాజిట్లు లేవంటున్నారు, ఇన్సూరెన్స్ వాళ్ళని అడిగితే పాలసీలు లేవంటున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళని అడిగితే డౌన్ అవుతుంది అంటున్నారు. సో ఎందుకు ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఈ ప్రాబ్లం అంటే ఎవరిది ప్రాబ్లం ఇది అంటే మనదా లేకుంటే గవర్నమెంట్స్దా ఏంటి ప్రాబ్లం అనే దానికి ఒక చక్కటి సొల్యూషన్ అంటే సతమతం అవుతున్న టైంలో ఒక ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ మన కర్నూలు ప్రజల యొక్క అదృష్టం ఇది. సో దీనికి ఎవరెవరు అర్హత సాధించవచ్చు అంటే నేను ఇవన్నీ తెలుసుకోవాలనుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా రావచ్చు దీనికి. అంటే ముఖ్యంగా పిల్లలు, తల్లిదండ్రులు, తర్వాత బిజినెస్ పర్సన్స్, తర్వాత నెక్స్ట్ ఎవరైతే అంటే నేను ఇవన్నిటికీ అంటే నేను బీటెక్ అయిపోయింది సార్, ఎంటెక్ అయిపోయింది, ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదు, వస్తుందా లేదా తెలియదు. సో ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, దానిలో ఏఐ అనేది ముఖ్య భూమిక పోషిస్తుంది. ఆ ఏఐ మంచిదా చెడ్డదా ఏం ప్రాబ్లము, ప్లస్ బంగారం కూడా విపరీతంగా రేటు పెరుగుబోతుంది, పెరిగితే ఇంకా పెరిగితే ఏమవుతుంది అనర్థాలు, ఇలాంటివన్నిటికీ
ఒక చక్కటి ప్రోగ్రాం కండక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా దీన్ని తెలుసుకొని అలర్ట్ కావాలనే ముఖ్య ఉద్దేశంతో మనము అరేంజ్ చేయడం జరిగింది. సో మేల్కొల్పు టీం అనే ఆధ్వర్యంలో జరుగుతుంది సార్ ఇది. సో కాబట్టి ఆ మేల్కొల్పు టీము వల్ల మనకు ఈ యొక్క ప్రయోజనం మన కర్నూలుకి అంటే అన్ని స్టేట్లలో అన్ని జిల్లాలలో ఇండియా వైడ్గా కండక్ట్ చేయాలనుకున్నారు. ఫస్ట్ ప్రోగ్రాం మన కర్నూలుకి రావడం మనకు వాళ్ళు తెలియడం వలన మనం పిలిపించడం జరుగుతుంది. సో ఇదొక మన కర్నూలు పీపుల్ చేసుకున్న అదృష్టం సార్ ఇది. కష్టమంటూ తలుపు తడితే నేనున్నానని వచ్చే సేవకుడు, సమస్య అని బాధను చెబితే పరిష్కారాన్ని చూపే నాయకుడు, నిజమైన నాయకత్వానికి తార్కాణమైన వాడు పాణ్యం మండల ప్రజానాయకుడు మాకం పమల్ల నారాయణ స్వామి. ఈరోజు ఉదయం కొత్తూరు వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశాను. నారాయణ స్వామి నాపై చూపించే ప్రేమ అభిమానం జీవితాంతం మరవలేనిదని అన్నారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.